హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మిక్చర్ ఇష్టం లేని వాళ్ళు కూడా మిక్చర్ తినేలాగా మనమైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే కొంతమందికి శనగపిండితో ప్రిపేర్ చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందనే భయంతో కొంతమంది అయితే తినరు కదండి. అలాంటి వాళ్ళ కోసం కొంచెం హెల్దీగా మనం మిక్చర్ని అయితే ప్రిపేర్ చేద్దాము. ఇక వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో అన్బాక్సింగ్ వీడియోతో కూడా మీతో షేర్ చేసుకున్నానండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్కి కానీ, లేదు అంటే ఏదైనా ఫంక్షన్స్కి అలాంటి వాటిల్లో కూడా మనమైతే ఒక ప్రోడక్ట్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఇప్పుడు మిక్చర్ హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే కొయ్యి గంజిగడ్డలండి. మీకు తెలిసి ఉంటుందో లేదో నాకైతే ఐడియా లేదు. అసలు నార్మల్గా అయితే ఎక్కడన్నా మనం అంటే షాప్లో పడి తీసుకోవాలన్నా కూడా ఉంటాయో ఉండవో నాకైతే ఐడియా లేదు. కాకపోతే మేము ఇక్కడ ఊరికి వెళ్ళుంటే అక్కడ ఉంటే తీసుకొచ్చామన్నమాట. కొయ్యి గంజిగడ్డలు అంటారండి వీటిని. పైన అంతా చెట్టు వస్తుంది, అంటే పెద్ద మాండులాగా అయిపోతుంది. కింద వేర్లు ఉంటాయి కదా, వేర్లకైతే ఈ విధంగా ఈ పొటాటోస్ అనేటివి వస్తాయి. నార్మల్గా స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి కాకపోతే కాస్త గట్టిగా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా తురిమేసి ఉన్నాను. ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని కొయ్యగా, అంటే మనం కింద మట్టిలో ఉంటాయి కదండి, అవి మట్టి లేకుండా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తేమ అంతా పూర్తిగా ఆరబెట్టుకోవాలండి. తేమతో చేసుకున్నాము అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ పడింది అంటే చిట్లి మన అంటే చేతి పైన కానీ లేదంటే ఫేస్ పైన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బాగా నీట్గా డ్రై చేసేసుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టి. లేదు అంటే ఒక 2 hours అలానే వదిలేసాము అంటే నీట్గా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం ఏదన్నా వెజిటబుల్స్, క్యారెట్ అలాంటివంతా తురుముకునేటి ఉంటుంది కదా, ఈ గ్రేటర్తో ఈ విధంగా తురిమేసుకోవాలి. మనకు ఎంత వెడల్పుగా అంటే హోల్స్వి సైజ్ అనేటివి ఉంటాయి కదండి, మనకు ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజులో అయితే ఈ విధంగా గ్రేట్ చేసేసుకుని సైడ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అంటే ఇది చూస్తున్నారు కదా, ఈ షేప్ అనేది మిక్చర్ లాగానే వస్తుందండి. మనం నార్మల్గా మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది. కొంచెం వెడల్పు ఉంటుంది. అంటే నేనేం చేశానంటే కొద్దిగా పెద్ద హోల్తో ఉండి హోల్ సైడ్ అయితే ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చేసాము అంటే అది డీప్ ఫ్రై చేసినప్పుడు మరి చిన్నగా సన్నగా అయిపోతుందండి. ఇవైతే ఈ కొద్దిగా వెడల్పుగా ఉంటుంది కదా, ఆ సైడ్ అయితే చేసుకోండి. ఇక తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకటేమన్నా అంటే జల్లెడు కానీ అలాంటిది ఏదైనా పెట్టుకొని అందులో వేసి చేసుకున్నాము అంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది సన్నగా అయిపోతుందండి ఫ్రై అయ్యేసరికి. అలాంటప్పుడు మనం ఆయిల్ మొత్తంలో వేసేసాము అంటే ఎత్తేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఏదైనా ఒక జల్లెడ్ టైప్లో అలాంటివి ఉన్నట్టయితే దాన్ని ఫస్ట్ ఆయిల్లో పెట్టి ఆ తర్వాత ఆ గరిటెలో వేసుకున్నాము అంటే మనకు ఈజీగా అయితే అంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ కాకుండా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగానే మొత్తం గ్రేట్ చేసుకున్నాం కదా, అది మొత్తం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అసలు పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు బాగా డ్రై చేసుకొని కాస్త కొంచెం గట్టిగా ఈ విధంగా అన్నాము అంటే మనకు ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందండి కింద. సో ఆ తర్వాత మనం ఇది అంటే ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవ్వాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చెప్పాలంటే ఇది కూడా అన్హెల్దీ అండి. ఎందుకు అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అన్హెల్దీనే. కాకపోతే ఏదో వెజిటబుల్స్తో ఈ విధంగా రూట్స్తో చేసుకున్నాం కాబట్టి కొంచెం హెల్దీ అని చెప్పచ్చు. ఇక తర్వాత మనం మిక్చర్లో వేసుకుంటాం కదా, అలాంటివన్నీ వేసేసుకోవచ్చు మనకి ఇష్టమైనటివి. ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకు, అదేవిధంగా రెడ్ చిల్లీస్ అయితే వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసి యాడ్ చేసేసుకున్నానండి. ఇక నెక్స్ట్ మనం పల్లీలు, అదేవిధంగా ఎలాంటివి అంటే మనం నార్మల్గా మిక్చర్లో చూస్తాం కదా, అలాంటివన్నీ యాడ్ చేసుకున్నాము అంటే మనకు హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా మనకు అంటే మిక్చర్ అనేది కూడా ఎక్కువగా ఉన్నట్టు, అంటే ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకు ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత ఒక చిన్న కప్పు మెజర్మెంట్ తీసుకొని అన్నీ ఒక్కొక్క కప్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 కప్పు క్యాష్యూస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు సగ్గుబియ్యం అండి. నేను ఇక్కడ వైట్వి చిన్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, అవి ఉంటే వేసేసాను. మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి, లేదు అంటే కలర్ఫుల్గా వస్తాయి కదండి కలర్ సగ్గుబియ్యం, అవి కూడా తీసుకుని వేసుకున్నాము అంటే మనకు మిక్చర్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. ఇక తర్వాత పల్లీలు, అదేవిధంగా
వేయించిన పప్పులు ఉంటాం కదండి, ఈ పప్పులు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి, అవి ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటాయి. సో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు అలానే వేసుకోవాలనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు. కాకపోతే మనకు వెల్లుల్లి రెబ్బలు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పాడవకుండా కూడా ఉంటుంది. ఇక తర్వాత కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా మనకు టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ, లేదంటే ఆనియన్ పౌడర్ అలాంటివి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేశాను. మీకు కావాల్సిన ఫ్లేవర్, అంటే మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అచ్చం మనం నార్మల్గా మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఉంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా, లేదంటే మనకే కావాలంటే ఈవినింగ్ టైంలో ఏమన్నా క్రిస్పీగా స్పైసీగా తినాలనుకుంటాం. ప్రతిరోజు ఏమన్నా చేయలేం కదండి, స్నాక్స్ ఎవ్రీడే చేయలేము. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని 8 బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు అట్లీస్ట్ 1 మంత్ అయినా పాడవకుండా ఉంటుందండి. కాకపోతే మనం అన్ని రోజులు అవసరం లేదు, మనకు కావాల్సినప్పుడు కొద్దిగా ప్రిపేర్ చేసుకొని 1 వీక్ అలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అయినా అవే తిన్నా కానీ బోర్ కొడుతుంది కదా, సో కొద్దిగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుని 1 వీక్ లేదంటే 5 డేస్కి ఒకసారి మనకు ఇంకా వేరే రెసిపీస్ కూడా ట్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే అన్బాక్సింగ్ చూపిస్తానని చెప్పాను కదండి, అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే గ్రీన్ టీ అండి. నేను అంటే వేరే బయట తీసుకోవాలనుకున్నాను, కాకపోతే ఇక డీమార్ట్కి అయితే వెళ్ళలేదండి, చాలా రోజులు అయిపోయింది. ఇక ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుందాము అనేసి వెతికానమాట. సెర్చ్ చేస్తే నేను ఫస్ట్ లిప్టన్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు వేరేది యూజ్ చేసేదాన్ని అల్కోజాయ్ అనేసి. ఇక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లిప్టన్ అయితే యూజ్ చేశాను, అది బాగుంది. ఇక అదే చూద్దాం అనేసి సెర్చ్ చేస్తూ ఉంటే ఇక ఇక్కడ అంటే కాస్ట్ తక్కువ, అదే విధంగా మనకైతే ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఇది వచ్చి న్యూట్రివాలీ ఫ్లేవర్స్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ ఏంటంటే ఇవి 150 రూపీస్ ఏమో పడిందండి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా 2 బ్యాగ్స్ అయితే వచ్చాయనండి. ఈ బాక్సుల్లో 2 బాక్సులు ఒక్కొక్క దాంట్లో 25, అంటే 2 కలిపి మనకు 50 అయితే వచ్చింది. ఇక 4 అంటే 100 అండి. ఇప్పుడు ఇవి అయితే 50 కదా, 100 తీసుకుంటే ఇంకా కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది. కాకపోతే నేను ఇదే ఫస్ట్ టైం యూజ్ చేశాను, అందుకోసం అయితే నేను 50నే పెట్టుకున్నాను. ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా, ఇక 100 బ్యాగ్స్ పెట్టేసి పాడు చేయడం ఎందుకు అనేసి ఇక బాగాలేకపోయినా ఇక మనమైతే కష్టపడి తాగేస్తాము, ఎందుకు వచ్చిన బాధ అనేసి ఫస్ట్ ట్రై చేసి బాగుంటే ఇక నెక్స్ట్ అయితే ప్రొసీడ్ అవ్వచ్చు అనేసి నేనైతే 50 బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే టేస్ట్ బాగుందండి. హనీ అలాంటివి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది, లేదు అంటే హనీ వేసుకో, వితౌట్ హనీతో అయితే మనకైతే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి, హనీ ఉంది, ఇక నెక్స్ట్ వేరే ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ లెమన్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇవేంటంటే బ్యాగ్స్ లోపల క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. అంటే నార్మల్గా మనము వేరే బ్రాండ్స్ అయితే, అంటే అన్ని బ్రాండ్స్ నాకు తెలియదులేండి, నేను లిప్టన్ అయితే యూజ్ చేశాను కదా, అవేంటంటే నేను నార్మల్గా చూపిస్తుంటాను కదా, కప్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఆ కప్పుతో ఫుల్ కప్ అంటే ఆల్మోస్ట్ 1/4 కప్పు వరకు తీసుకునేదాన్ని గ్రీన్ టీ. ఈ ప్యాకెట్స్ ఏంటంటే 1/4 కప్పు వాటర్ తీసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అసలు తెలియట్లేదండి. కాకపోతే హాఫ్కే తీసుకోవాలి. నేను ఆ కప్ అంటే నార్మల్ చిన్నవి టీ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్పుకి అయితే 1 కప్ సరిపోతుంది. నేనైతే పెద్ద కప్ తీసుకుంటాను కాబట్టి దాంట్లో ఒక హాఫ్కి వాటర్ తీసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలా అయితే మనకు ఓకే సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా తాగాలి అంటే నాకైతే అలవాటు అయిపోయిందని కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాను. సో అదేమంటే ఇప్పుడు నాకు ఫ్లేవర్ అనేది అంతగా తెలియట్లేదు అనమాట. కొద్దిగా తీసుకుంటూ ఉంటే అది ఎప్పుడో అయిపోయినట్టు ఉంటుంది అనమాట. అంటే మనకు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేము అనమాట, ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ అంటే నెక్ చైన్ అండి. ఇదైతే నిజంగా చాలా బాగుంది, స్టోన్స్ది. ఇది కూడా కాస్ట్ తక్కువే పడిందండి, 120 ఏమో పడింది నాకైతే. చూస్తున్నారు కదా, అసలు స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు ఎన్ని రోజులు వస్తుందో నాకు ఐడియా లేదండి. ఇదే ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా, అంటే వైట్ అయితే కామన్ అన్నిటికీ ఉంది. ఇక పింక్ కలరు, పర్పుల్ కలర్, మిడిల్లో వేరే స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి స్టోన్స్ కలర్ అనేది చేంజ్ అయ్యిందనమాట. మనకు కావాల్సిన స్టోన్స్ అయితే
చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే తీసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి నేను లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది ఎలాంటిది ప్రమోషన్ వీడియోలు అయితే కాదండి, జస్ట్ నేను తీసుకున్నవి మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇక లాస్ట్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తున్నానండి, మార్నింగ్ రొటీన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, విజిట్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.